తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసే ముదిరాజ్ సైనికుల ఏర్పాటు 119 నియోజకవర్గాల్లో డాక్టర్ శివ అనే సైనిక బృందం బయలుదేరింది. ఈ రోజుకు 28 నియోజకవర్గాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ తీసి అంబేద్కర్కు పూలమాల వేసి తరించడం జరిగింది. తర్వాత ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సైనికుడిగా మొదలై 119 నియోజకవర్గాల్లోని 50 లక్షల ముదిరాజ్ సైనికులను తయారు చేసి విపన్ల ముందుకు సాగుతున్నాడు. దానికి జహీరాబాద్ ముదిరాజ్ యువ నాయకుడు కొండాపురం నరసింహులు ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గ యువకులు సామాజిక ఉద్యోగ రాజకీయ చైతన్యవంతులు కావాలని ఉద్యమించి కొంతకిలే ముందుకు రావాలని ఈ యొక్క ఉద్యమం బీసీడీ నుంచి బీసీఏకు మరియు జనాభా ప్రాతిపదికన రంగంలో అవగాహన కోసం ఉద్యమించాలని ఆకాంక్షించారు. ఈ యొక్క కార్యక్రమంలో శంకర్ అడ్వకేట్, సంగప్ప, ఎన్టీఓ నారాయణ, షికారి గోపాల్, మహేష్, శివ, విఠల్, కోహిర్, మండల్ శ్రీనివాస్, జరసంగం మండల్, సంగన్న స్వామి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్రలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడికి మాకు స్వాగతం పలికిన మా ముదిరాజ్ పెద్దలకి, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ముదిరాజ్ ప్రజా చైతన్య బస్ యాత్ర 7వ రోజు. ఈ బస్ యాత్ర ద్వారా మేము ఒక 4 డిమాండ్లను తీసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు తిరగాలని వచ్చినాం. అందులో భాగంగా మొదటి విడత వచ్చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఫస్ట్ విడత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఈ బస్ యాత్ర ఈ నెల 18వ తారీఖు నాడు హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర ఢిల్లీ లక్ష్మీనారాయణ గన్ పార్క్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి చేవెళ్ళ వెళ్ళాము. చేవెళ్ళ నుంచి వికారాబాద్ నుంచి పరిగి నుంచి తాండూరు నుంచి కొడంగల్ నుంచి నారాయణపేట.